విశాఖ శారదా పీఠం శరన్నవరాత్రి మహోత్సవాలలో మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. పీఠాన్ని సందర్శించిన ఆమె శారదా స్వరూప రాజసాబల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠ ప్రాంగణంలో ఇతర దేవతామూర్తుల ఆలయాలను సందర్శించారు. మహాకాళి అలంకారంలో దర్శనమిచ్చిన రాజసాబల అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే మంత్రి రోజాకు అమ్మవారి పట్టు వస్త్రాలను అందించారు. రోజా వెంట ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, ఎమ్మెల్యే దీపరాజ్ తదితరులు పాల్గొన్నారు. దక్షిణామూర్తి స్వామినే నమః. కర్పూర జ్యోతిః బాబానాం ప్రాయశ్చిత్తం దినే దినే. సార్ మీరు కొంచెం సైడ్ ఉండండి, కొద్దిగా సెల్ ఫోన్ ఉన్నాయా? ఓకే ఓకే నువ్వు తీసేసుకుని మళ్ళీ ఓకే. విశాఖ జిల్లా గాజువాకలోని జీవీఎంసీ 64వ వార్డు వెంకన్నపాలెం గ్రామదేవత పైడిమాంబ తల్లికి అమ్మవారి గుడిలో దేవీ శరణం నవరాత్రులలో భాగంగా ఈ రోజు అమ్మవార్లకు పంచామృత అభిషేకం, క్షీరాభిషేకం వైసీపీ వార్డు ఇన్ఛార్జి ధర్మాల శ్రీను అధ్యక్షతలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 74వ వార్డు కార్పొరేటర్, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ తిప్పల వంశీరెడ్డి, గాజువాక వైసీపీ ఇన్ఛార్జి తిప్పల దేవన్ రెడ్డి పాల్గొని అమ్మవారికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా వంశీరెడ్డి మాట్లాడుతూ ఎంతో మహిమగల తల్లి పైడి తల్లి అమ్మ అని, ఆ అమ్మవారి గుడిలో ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులు 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని వారన్నారు. అలాగే ఈ రోజు అష్టోత్తర 108 కలశాల జలాశయం పంచామృత అభిషేకాలు నిర్వహించడం జరిగిందని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, గ్రామ పెద్దలు, గ్రామ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకొని వెంకన్నపాలెం గ్రామమైనటువంటి శ్రీ 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 పైడిమాంబ అమ్మవారి ఆలయంలో గత 5 సంవత్సరాల నుంచి పెద్దలు నాగిరెడ్డి గారు, ఆయన కుమారులు వంశీరెడ్డి గారు, దేవన్ రెడ్డి గారు సహాయ సహకారాలతో ఈ యొక్క దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నాం. మరి దానిలో భాగంగా ఈ సంవత్సరం దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క చుట్టుపక్కల మహిళలందరితో అష్టోత్తర కలశాభిషేక జలంతో అమ్మవారికి మరియు పంచామృత అభిషేకాలతో అభిషేకం చేసాం. మరి అలాగే ఈరోజు సాయంకాలం అమ్మవారికి సారి ఊరేగింపు కూడా నిర్వహిస్తున్నాం. ఇంతటి ఘనంగా జరగడానికి కారణం పెద్దలు నాగిరెడ్డి గారి కుమారులే. ఎందుకంటే ఇది గతంలో కూడా చెప్పాం, అమ్మవారు ఆలయ నిర్మాణంలో కొంతలో ఆగిపోతే ఎటు దిక్కుతోచని స్థితిలో మేము ఉన్నాం. భవానీ వంశీరెడ్డి గారు ఏదో పని మీద ఇటువైపు వెళ్తూ ఎందుకు ఆగిపోయిందంటే ఇలాగా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందిగా ఉందంటే వెనువెంటనే ఆయన చేతులతో 2 లక్షల రూపాయలు ఇవ్వడం, ప్రారంభించిన తదుపరి
ఎక్కడా కూడా ఈ టెంపుల్ ఆగకుండా పూర్తయ్యి ఎన్ని పెద్ద గ్రామాలు ఉన్నప్పుడు కూడా ఇది మారుమూల ఒక కుగ్రామం అయినప్పటికీ కూడా అమ్మవారి మహిమోపేతమైనది. విజయనగరం జిల్లా రాజం మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న గ్రామదేవత ఉత్సవాలు యువత ఆటపాటలతో కేరింతలు కొడుతూ దుర్గా తల్లి అనుభవ ఉత్సవం సందడిగా జరిగింది. స్థానిక కాలేపు వీధి, కొండక వీధి, కాకర్ల వీధులలో కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆనందంగా జరిగాయి. ఈ రోజుతో ఉత్సవాలు ముగుస్తాయి. भगवती जेषिति कंठ कुटुंबिनी भूरि कुटुंबिनी भूरि कृते जय 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 हे महिषासुरमर्दिनी रम्यक అమరావతి రాజధాని జేఏసీ కన్వీనర్ శివారెడ్డి అధ్యక్షతన భీమవరం పట్టణం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనం నందు అఖిలపక్ష కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కన్వీనర్ ఏ శివారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కలల రాజధాని అమరావతిని సాధించుకోవడం కోసం 1020 రోజుల నుండి సుదీర్ఘ పోరాట ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజల సంఘీభావంతో నిర్వహిస్తున్నామని, అమరావతి నుండి అరసవెల్లి మహాపాదయాత్ర 21 రోజుల క్రితం ప్రారంభించామని, ఈ యాత్రను 7వ తేదీన భీమవరం పట్టణం మీదుగా నందమూరి గరువు వరకు నిర్వహించబడుతుందని, ఈ మహాపాదయాత్రను విజయవంతం చేయవలసిందిగా కోరారు. రైతు కార్యాచరణ సమితి రాష్ట్ర సభ్యుడు స్వరాజ్యరావు మాట్లాడుతూ అమరావతి నుండి అరసవెల్లి పాదయాత్రలో రైతులు, రైతు కూలీలు, మహిళలు అధిక శాతం మంది స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని, కొంతమంది వైసీపీ నాయకులు అమరావతి పాదయాత్రపై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నుండి మొంటే పాదసారథి, కోళ్ల నాగేశ్వరరావు, వేండ్ర శ్రీనివాస్, మామిడిశెట్టి ప్రసాద్, మైలాబత్తుల ఐజక్ బాబు పాల్గొన్నారు. ఇప్పుడు నాయకులు అందరూ కూడా ఎక్కడైతే హిందూ పార్టీలు, రైతు సంఘాలు కూడా ఇబ్బంది ఏమిటి ఇబ్బంది? ఒక మురుగు పోయి రావాలి, ఒక పంట పోయి రావాలి, నీరు ఉంటాయి, భూములు ఉన్నాయి. కానీ కన్న తల్లికి కొత్త చెల్లికి అన్యాయం చేసినట్టు ఈరోజు రాష్ట్రానికి కూడా ప్రజల నుంచి అన్యాయం చేసే అవసరం వచ్చారు. మరేమి బాధపడాల్సిన అవసరం లేదు. రైతులకి నా వ్యక్తిగతంగా మా పార్టీ తరఫున మీకు తెలియజేసేది ఏంటంటే, ఆయన సుప్రీంకోర్టుకి ఇంటర్నేషనల్ కోర్టుకి ఎలా కూడా రైతుల తరఫున తీర్పు వచ్చి తీరుతుందని చెప్పేసి ఎంతమంది చేస్తారు. కారణం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా డబ్బులు ఇచ్చి భూములు తీసుకోలేదు. ఇక్కడ రాజధాని పెడతామని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర కూడా భూమిని పూర్తి రాష్ట్ర ప్రభుత్వం కొనుంటుంటే వాళ్ళ తీర్పు ఏం చేసినా కూడా వెళ్ళేమో తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ రాజధాని పెడతామని చెప్పేసి చెప్పి తీసుకోలేదు కేంద్ర ప్రభుత్వం. ఒక ప్రతిపక్ష నాయకుడికి మన జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ అసెంబ్లీలో సార్ 40,000 30,000 ఎకరాలు కావాలని చెప్పేసి ఒక 70 సీట్లు ఉండి ప్రతిపక్షంలో ఆయన మాట్లాడడం జరిగింది. ఈరోజు వికేంద్రీకరణ అనే కొత్త పదాన్ని తీసుకురావడం జరిగింది. మీరు అభివృద్ధి వికేంద్రీకరించండి, కూర్చొని పనిచేయడానికి ఒక ఆఫీసు, ఒక పద్ధతి అన్ని కావాలి.
క్యాపిటల్ ఎక్కడ ఉన్నా కూడా పనిచేయచ్చు. రాష్ట్రంలో 3 మంది ఒక వ్యాపారం చేస్తారు. ఒక చోట నుంచి రాష్ట్రంతో దేశానికి వ్యాపారం చేస్తారు. ఎక్కడ కూడా నిలకడ లేని పద్ధతులు ఈరోజు ఈ రాష్ట్రం ఉత్పత్తి చేస్తున్నారు. రైతుల పోరాట యాత్ర చాలా స్వచ్ఛమైనది, నిజమైనది, తప్పనిసరిగా తెలుగు వారికి ప్రపంచ ఖ్యాతిని అందించిన మహోన్నత వ్యక్తి, తెలుగు ప్రజల గుండె చప్పుడు, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు చేపట్టి హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఆధారమైన తెలుగు వెలుగులు వెదజల్లుతూ ప్రజల గుండెల్లో నిలిచిన స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరును తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే ఆయన పేరును పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఆయన చిత్రపటానికి నివాళులర్పించి తదనంతరం రిలే నిరాహార దీక్షలో మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల పార్టీ అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, వివిధ కార్యవర్గ సభ్యులు, మండల ముఖ్య నాయకులు, అన్ని పంచాయతీల నాయకులు, కార్యకర్తలు, యువత తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలన్నీ కూడా అక్కడికి వచ్చేది. ఇవన్నీ కూడా పీస్ఫుల్ కింద ఉండడం బాగలేదు. మరి 2 రాష్ట్రాలు కలిసి ఉండేటప్పుడు తెలుగు వారికి అందరికి కూడా మరి ఉమ్మడి రాష్ట్రంలో మరి దక్షిణ భారతదేశంలోనే ఒక మంచి మెడికల్ యూనివర్సిటీ కింద, అదేవిధంగా ఎక్విప్మెంట్ కానీ చదువుల్లో కానీ మరి నిమ్స్లో సీట్ రావడం అంటే ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్లో వచ్చిన తర్వాత మన భారతదేశంలోనే 2వ ఇన్స్టిట్యూట్ కింద నిమ్స్ ఉండేది. దాంట్లో సీట్ రావడం అంటే అంత గొప్ప. నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఎన్టీ రామారావు గారు ఆ రోజున పేద ప్రజలకి ఢిల్లీలో ఉండే ఎయిమ్స్తో సమానంగా సౌత్ ఇండియాలో ఎవరు వచ్చినా నిజాం ఇన్స్టిట్యూట్లో నిమ్స్లో వైద్యం దొరికే విధంగా డిపార్ట్మెంట్స్ని పెట్టి అమెరికా నుంచి డాక్టర్ కాకర్ల సుబ్బారావుని కూడా తీసుకొచ్చి దాన్ని డీన్గా పెట్టి ఆ నిమ్స్ని అంత అభివృద్ధి చేసినటువంటి ఎన్టీ రామారావు గారు అంటే పేద ప్రజల పట్ల కానీ ఆరోగ్యం పట్ల కానీ మరి దానికి ఆరోగ్యానికి వైద్యం ఏ విధంగా అందించాలనేది, లేటెస్ట్ ఎక్విప్మెంట్స్, అదేవిధంగా మరి లేటెస్ట్గా వైద్యాన్ని ప్రపంచంలో ఉండేది భారతదేశంలో కూడా అందజేయాలి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అందజేయాలనే తపనతో ఆయన పెట్టారు. ఆయన ఆలోచన ప్రజా ఆరోగ్యం మీద కానీ మన ప్రాంతం మీద కానీ దక్షిణ భారతదేశంలోనే ఒక మంచి ఇన్స్టిట్యూట్ రావాలని నిమ్స్ను తయారు చేయడంలో కానీ యూనివర్సిటీ పెట్టడంలో కానీ ఉంటే రామారావు గారి కండక్ట్ ఉండే వాళ్ళందరూ ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. వీళ్ళు అప్పుడు ఎలా స్థాపించారు ఏంటి, అసలు మెడికల్ డిపార్ట్మెంట్కి ఉండేటటువంటి ఎన్టీఆర్ కృషి ఏంటి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ద్రోహి అయ్యన్న పాత్రుడు అని అన్నారు. అమరావతి రాజధాని రైతుల పేరుతో నర్సీపట్నంలో విధ్వంసాలు సృష్టించడానికి అయ్యన్న పాత్రుడు సన్నాహాలు చేస్తున్నాడన్నారు. నర్సీపట్నంలో ఎటువంటి అల్లర్లు విధ్వంసాలు జరిగినా దానికి పూర్తి బాధ్యత అయ్యన్న పాత్రుడిదే అని ఎమ్మెల్యే అన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వై జగన్మోహన్ గారు మరి విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా, అలాగే మన అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలుని న్యాయ రాజధానిగా చేయాలని చెప్పి మరి ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి మనందరం చూసాం. మరి అయితే ఇప్పుడు ముఖ్యంగా విశాఖపట్నం పరిపాలనా రాజధాని అవుతుందన్న ఉత్తరాంధ్రవాసులు అనుకున్న సమయంలో మరి అరసవెల నుంచి అమరావతి నుంచి అరసవెల వరకు పాదయాత్ర చేస్తూ మరి నిజంగా పాదయాత్ర ఏంటంటే మరి తెలుగుదేశం పార్టీ చేస్తున్న కుట్ర అని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఎందుకంటే మరి తెలుగుదేశం పార్టీ గోండాలు ఆ పాదయాత్రలో కలిసి ఉత్తరాంధ్రలో విధ్వంసం సృష్టించడానికి, అల్లర్లు చేయడానికి ఈ ప్లాన్ చేశారనే సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. దానికి తోడు మరి ఉత్తరాంధ్ర ద్రోహైన అయిన పాత్రుడు కూడా మరి తన యొక్క గోండాలతో రౌడీలతో కలిసి మరి నర్సీపట్నంలో విధ్వంసం సృష్టించాలని చెప్పి ఒక ప్లాన్ చేశారన్న సంగతి మేము మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అందుకని ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, మరి ఎంతమంది ఈ పాదయాత్ర పేరుతో రౌడీలు గూండాలు ఉత్తరాంధ్రలోకి వచ్చినా సరే మరి ఇక్కడున్న ఆ ఉత్తరాంధ్ర ద్రోహి అయిన పాత్ర ద్వారా మరి రౌడీలు గూండాలు ఎంతమంది వచ్చినా సరే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి వేలాది మందితో మేమందరం కూడా అడ్డుకుంటామని చెప్పి సందర్భం తెలియపరుస్తున్నాను. మరి ఒక్కటే చెప్తాం మీ ద్వారా,
ఇక్కడ ఏ అల్లర్లు జరిగినా ఏ విధ్వంసం జరిగినా దానికి బాధ్యుడు మరి ఉత్తరాంధ్ర ద్రోహ అయ్యన్న పాత్రుడు అనే సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఈరోజు చూస్తే మేమందరం కూడా మరి ఒక్క విషయం చెప్పాలి, మేము అమరావతికి వ్యతిరేకం కాదు. అమరావతి రాజధానితో పాటు విశాఖపట్నం కూడా పరిపాలనా రాజధాని కావాలని చెప్పి మేమందరం కూడా కోరుకోవడం జరుగుతుంది. మరి ఇప్పటికే మేమందరం కూడా ఈ యాత్ర గురించి, ఈ యాత్ర తాలూకా ఉద్దేశం గురించి కూడా ఇప్పటికే మేము గ్రామ స్థాయిలో ఇప్పటికే మరి పాలాభిషేకాలు చేయడం, అంటే ముఖ్యంగా ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి పాలాభిషేకాలు చేస్తూ మరి ఏదైతే ఈ పాదయాత్ర పేరుతో వస్తున్నారో దగాయాత్ర దండయాత్రతో చంద్రబాబు యాత్ర వస్తుందో మరి వారిని అడ్డుకునేందుకు ఏ విధంగా చేయాలనే దాని మీద ఇప్పటికీ గ్రామ స్థాయిలో మొన్ననే 26వ తారీఖున మరి నాతవరం మండలంలో 31 గ్రామ పంచాయతీల్లోని, అలాగే 27వ తారీఖున గొలుగొండ మండలంలోని 27 గ్రామ పంచాయతీల్లోని, 28వ తారీఖున నర్సీపట్నం మున్సిపల్లోని 28 వార్డుల్లోని, 29వ తారీఖున నర్సీపట్నం రూరల్లోని 12 పంచాయతీల్లోని, 30వ తారీఖున మాకపురంలో 31 పంచాయతీల్లో కూడా గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి పాలాభిషేకాలు చేస్తూ ఏదైతే మరి దగాయాత్ర దండయాత్ర గారు వస్తున్నారో వాళ్ళందరి తాలూకా మరి ఉద్దేశాల్ని ప్రజలందరికీ వివరించాం. బాపట్ల జిల్లా పర్చూరు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పంట పొలాలన్నీ నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి, మిరప పంటలకు నష్టం వాటిల్లుతుందని వాపోయారు. అకాల వర్షాలు తమకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతున్నారు. మావోయిస్టు నిరోధక ఆపరేషన్ లో నిమగ్నమై ఉన్న 151 బెటాలియన్ కు చెందిన బీఎస్ఎఫ్ జవాన్లు ఏఓబీలోని మల్కన్గిరి జిల్లాలోని కైరిపుట్టు ప్రాంతంలోని వృద్ధ రోగికి 12 కిలోమీటర్లు డోలిమోతలో ఆసుపత్రికి తరలించారు. ఈ మావోయిస్టులు రోజువారీ విధుల్లో భాగంగా జమద్గూడ అటవీ ప్రాంతంలో నిర్వహించి తిరిగి వస్తుండగా దాబుగూడ గ్రామానికి చేరుకోగా అక్కడ 70 ఏళ్ల వృద్ధుడు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడని మరియు వైద్య సహాయం కోసం ఎదురు చూస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు రహదారి లేకపోవడంతో అంబులెన్స్ వచ్చే మార్గం లేకపోవడంతో 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి నడవలేని స్థితిలో ఉండడంతో బీఎస్ఎఫ్ బలగానికి మంచం మీద ఉంచి డోలి కట్టి ఆ వృద్ధుని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు వృద్ధునికి చికిత్స అందించారు. ఆపదలో ఉన్న వ్యక్తికి బీఎస్ఎఫ్ జవాన్లు చేసిన సేవకు వివిధ వర్గాల నుండి ప్రశంసలు వచ్చాయి. విజయనగరం జిల్లా రాచం నియోజకవర్గం వంగర మండలం అరసాడ గ్రామంలో శ్రీరామ రైస్ అండ్ ఫ్లోర్ మిల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కావలి ప్రతిభా భారతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు. ఈరోజు అనుకోకుండా ఈ కార్యక్రమానికి యాక్టివ్ అయినట్లయితే మాకు ఒక ప్రోగ్రామ్ నుండి హైదరాబాద్ వెళ్లాల్సి ఉండింది. నాకు మా బంధువులు న్యూస్ ముందు వస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. పాప దగ్గర బంధువులు వెళ్ళకపోతే బాగోదు రావాలి అనేసి అంటే వస్తాను, కానీ ఒక కార్యక్రమంలో చూసుకొని వస్తానని చెప్పి
ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. నేను ఈ మధ్యకాలంలో దగ్గర ఒక 3 సంవత్సరాల నుంచి నేను ఎక్కడికి కూడా రావడం జరగలేదు. ఈరోజు నేను కళా వెంకట్రావు గారు వస్తూ ఉన్నారు, ఇనాగ్రేట్ చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమానికి, మీరు కూడా తప్పకుండా రావాలమ్మా అని చెప్పి ఇన్వైట్ చేసినప్పుడు దాంట్లో తప్పకుండా రావడం జరుగుతుంది, ఈ కార్యక్రమానికి వస్తాను నేను అని చెప్పి ఈ ప్రోగ్రాంకి నేను రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా పేదల పార్టీ, బడుగు వర్గాల పార్టీ, బలహీన వర్గాల పార్టీ, వెనుకబడిన జాతుల వారి పార్టీ. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అధికారంలో ఉండినా ప్రతిపక్షంలో ఉండినా ఎప్పుడు కూడా పేదవాళ్ళకి కడుపు చూసేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీలో మేము పుట్టాం, మళ్ళీ ఈ పార్టీలోనే అంత అయిపోవాల్సిందే, కానీ మరొక పార్టీ అనేటటువంటిది మాకెవరికి తెలియదు. అందరూ నందమూరి తారక రామారావు గారు మాకు చెప్పారు ఆ రోజు. గొలుగొండ మండల ప్రజలపై శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ ఎందుకంత చులకన భావం వ్యక్తపరుస్తున్నారో తెలియజేయాలని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీరసూర్యచంద్ర ప్రశ్నించారు. ఆరిలోవా అటవీ ప్రాంతంలో 3 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించాలంటూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేస్తూ 3 రాజధానులు వద్దు, 3 కిలోమీటర్ల రోడ్డే ముద్దు అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ నర్సీపట్నం నుండి కేడీపేట వెళ్లే మార్గంలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ లో 3 కిలోమీటర్ల పొడవున R&B పరిధిలో చేర్చుకోవడానికి అటవీ శాఖ అన్ని క్లియరెన్స్లు ఇచ్చినప్పటికీ ఎందుకు రోడ్డు నిర్మాణం చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. 48 లక్షలు కూడా R&B నుంచి మంజూరు చేయించుకోలేని చేతగాని ఎమ్మెల్యేగా గొలుగొండ మండల ప్రజలలో నిలిచిపోయారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి అని చెప్పి ఈరోజు నర్సీపట్నం ప్రజాకి అందరినీ కూడా ఈరోజు మబ్బు పెట్టడం చూస్తున్నాం. ఈరోజు గోలుగొండ మండలం ఆరులావుల నుంచి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఒక పాదయాత్రని ఎన్నో కాలం నుంచి ఈ ఆరులావ అటవీ ప్రాంతంలో 3 కిలోమీటర్ల రోడ్డు కూడా కనీసం అటవీ పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా స్థానిక శాసనసభ్యులు 50 లక్షల తేడాలో పూర్తిగా ఎప్పుడైనా ఉదాహరణకి ఈరోజు ఈ గొలుగొండ రోడ్డు అని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. ఈరోజు అభివృద్ధి అంటారు, అభివృద్ధి ముందు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు 4 మండలాల్లో అభివృద్ధి మీద దృష్టి పెట్టండి, తర్వాత ఉత్తరాంధ్ర మీద పెడుతురు. కానీ ఇలాంటి పని మానేసి ఈరోజు ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేస్తానంటున్నారు. ఈరోజు నర్సీపట్నంలో తాండవలో ఈరోజు మొన్న పోలీసుల చేత మమ్మల్ని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆ రోడ్ అంతా కూడా మరమ్మతు అయితే మేము పాదయాత్ర చేస్తే అడ్డించారు. ఈరోజు అక్కడ ఆర్టీసీ బస్సు తిరగలేని పరిస్థితి. ఈరోజు ఆర్టీసీ కండక్టర్, ఆర్టీసీ డ్రైవర్ కూడా వాళ్ళు రాళ్ళు వేసుకొని ఆ రహదారికి వెళ్ళే పరిస్థితి ఉందంటే ఎంత దౌర్భాగ్యంగా ఉందో ఈ నియోజకవర్గంలో ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ గొలుగొండ మండల ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటాం. దీని తేడాలో పూర్తిగా కూడా ఎప్పుడైనా కూడా మేము చెప్పడం జరుగుతుంది. కనీసం 50 లక్షల రూపాయలు వాళ్ళ ముఖ్యమంత్రి గారి కాడ తేలేకపోతే ఇవాళ నర్సీపట్నం నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తారని చెప్పి ప్రజలకు ఏమైనా నమ్మకం ఉందా అని చెప్పి ఈ శాసనసభలు మేము అడుగుతున్నాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం ఎస్బీ పట్నం గ్రామంలో విశాఖ డైరీ పాల సొసైటీ అధ్యక్షులుగా మాకిరెడ్డి శ్రీనుని డైరీ యాజమాన్యం నియమించినట్లు గాడి స్వామినాయుడు తెలిపారు. ఇంతవరకు సొసైటీని టీడీపీకి చెందిన పాలకవర్గమే పరిపాలిస్తున్నట్లు తెలిపారు. ఆ పాలకవర్గానికి 12 లక్షల రూపాయలతో సొసైటీని అప్పగించడం జరిగిందన్నారు. అయితే ప్రస్తుతం సొసైటీలో 1 రూపాయి కూడా లేదని విమర్శించారు. తమ వర్గానికి మెజార్టీ లేదని గ్రామ సర్పంచ్ ప్రచారం చేయడం సరికాదన్నారు. ఈ మేరకు స్టేట్మెంట్ కూడా తీయించడం జరిగిందన్నారు. తమకే ఎక్కువ మంది సభ్యుల మద్దతు ఉందని తెలిపారు. మాకిరెడ్డి శ్రీను అధ్యక్షుడిగా 10 మందితో కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
మాకు పాల కేంద్రంలో సభ్యులు గత 33 సంవత్సరాల నుంచి టీడీపీ వర్గమే పరిపాలిస్తుంది. దాన్ని సీతారామన్ గారు అనే మాజీ సర్పంచ్ గారు ఉండేవారు. ఆయనకు అప్పచెప్పేటప్పుడు మా సొసైటీలో 12 లక్షలతో అప్పచెప్పాం. ఇప్పుడు జీరో బ్యాలెన్స్ చేసేది దాన్ని. దీని అందరి గురించి రైతులందరూ తిరగబడి అక్కడ తీసేయాలని ఒక కాలంలో చైర్మన్ ఆనందబాబు గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన తీసి మాకు ఆర్డర్ చేయండి. నాగిరెడ్డి శ్రీదేవిని అన్న ఆయన్ని మాకు అధ్యక్షుడిగా నియమించామండి. 10 మంది సభ్యులతో ఓ సొసైటీ తీసి గ్రూప్ ఏర్పరిచామండి. దానిలో మా సర్పంచ్ తోకరపు సత్యనారాయణ అని వాళ్ళకి ఏమీ లేరు, 10 మందే ఉన్నారని మన టీవీ ఛానల్ ద్వారా ఇచ్చాడండి. గతంలో అతను పావు సొసైటీ చేసాడు సార్ ఇచ్చాడండి. అందులో 1000 లీటర్లు షార్టేజ్ పెట్టి పట్టుకున్నామండి. తులసిరావు ద్వారా ఆయన్ని పైకి తొలగించడం జరిగిందండి. అతను కూడా నీతి మల్కోపులు చెప్పుకుంటా వాడికి ఏమీ లేరు, 9 మంది ఉన్నారు అని చెప్తున్నారు. ఈవేళ స్టేట్మెంట్ తీశారండి. 1 నుంచి 31 వరకు స్టేట్మెంట్ తీశారు. అందులో చూడమనంటే ఒకసారి కళ్ళు పెట్టుకొని ఒకసారి చూస్తే ఎవరు తప్పన్నది చెప్తారు. ప్రజలకు ఏదో చెప్పాడు, మాకు చెప్పాడు, ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి మళ్ళీ అదే అయ్యన్ పాత్ర గారు ఎక్కడ మా డైరీ ఆనందబాబు గారి దూరంగా వెళ్ళారట. కాకినాడ జిల్లా జగ్గంపేట మండల ప్రజలకు ఎస్ఐ రఘునాథరావు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. మండలంలోని ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ప్రతి ఒక్కరూ దసరా ఉత్సవాలను ఆనందంగా జరుపుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవాలు జరుపుకోవాలని ఎస్ఐ కోరారు. మండలంలోని ప్రతి గ్రామంలోనూ పోలీసు వారి నిఘా ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి ఉత్సవాలను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ కూడా ముందుగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జగ్గంపేట పోలీస్ తరఫున. అయితే ఎక్కడైతే ఈ దేవి నవరాత్రులు జరుగుతున్నాయో ప్రతి విలేజ్లో కూడా మేము నిఘా పెట్టడం జరిగింది. అందులో భాగంగా ప్రతి గ్రామంలో కూడా ఎటువంటి గుండాడు కానీ, అశ్లీల నృత్యాలు కానీ, అసాంఘిక కార్యక్రమాలు కానీ చేయకూడదు. అటువంటి చర్యలు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఈ పండగ అనేది ఆనందంగా ప్రతి ఒక్కరు కూడా జరుపుకోవాలి తప్ప ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి దృష్ట్యా ఏవి కూడా చేయకూడదు. అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా జగ్గంపేట మండల ప్రజానీకానికి జగ్గంపేట పోలీస్ తరఫున తెలియజేస్తుంది ఏమనగా ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, సుఖంగా, సంతోషంగా పండగ వాతావరణం జరుపుకోవాలని కోరుకుంటున్నాం. మన జగ్గంపేట మండలానికి వచ్చేసరికి జగ్గంపేట మండలంలో కాట్రాలపల్లి, మలిసాల, మణివరపాలెం, అదేవిధంగా గుర్రపాలెం, మామిడాడ ఈ సంబంధిత విలేజెస్లో ఈ దేవి నవరాత్రులు అనేది జరుపుతున్నారు. ఆల్రెడీ ఎక్కడైతే మనం జగ్గంపేట మండలంలో జరుపుతున్నారో ఆ మండలానికి, ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఆర్గనైజర్స్ అందరిని కూడా పిలిపించి కౌన్సిల్ ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా ఎటువంటి పరిస్థితులు అయినా సరే మేము ఆల్రెడీ ప్రతిరోజు కూడా ఆ గ్రామానికి ఒక అడాప్షన్ కాన్స్టిట్యూషన్ పంపిస్తున్నాం. అందువల్ల ఎటువంటి పరిస్థితుల్లో కూడా అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూసుకుంటాం. అలాంటి పరిధి ఏదైనా దాటితే వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. బాపట్ల జిల్లా ఇంకొల్లులో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రత్యేకంగా అలంకరించిన దేవాలయాల్లో భక్తులు కిటకిటలాడుతున్నారు. ఇంకొల్లులో వేంచేసి ఉన్న కన్యకా పరమేశ్వరి అమ్మవారిని భక్తులు 30 లక్షలతో ప్రత్యేకంగా అలంకరించినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం అమ్మవారిని డబ్బులతో అలంకరించడం సాంప్రదాయంగా వస్తుందన్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. థర్మోకోల్ షీట్ ఉన్నాయి మీ కొట్లో, అది ఒకటి తీసుకొచ్చి అట్లా ఆఫ్ రౌండ్గా కట్ చేసి దాని మీద పిన్నులు పెట్టి నోట్లు గుర్తేసి ఎందుకన్నా 2-3 గంటలు ఇక్కడ తీసి ఎలా తీసుకుని
పూలకి పిన్నులు కొట్టేసాం నువ్వు. వీడియో కాల్ చేయన్నా లేకపోతే వీడియో కాల్ చేయి. సరే. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కలెక్టర్ ప్రశాంతి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం చర్యలు తీసుకుందని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు అన్నారు. రెండవ పట్టణంలో పాత బస్టాండ్ వద్ద ఉన్న పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కార్యాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని గాంధీ జయంతి సందర్భంగా శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, జిల్లా పరిషత్ చైర్మన్ కౌరు శ్రీనివాస్, జిల్లా జాయింట్ కలెక్టర్ జేవి మురళీలు ఆవిష్కరించారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఈ సెంటర్ లో బాంబే స్వీట్ సెంటర్ గా పిలిచేవారని, ఇక నుండి ఈ సెంటర్ ను ప్రభుత్వం మహాత్మా గాంధీ చౌక్ గా నామకరణం చేసిందని అన్నారు. महात्मा गांधी के भारत माता के भारत माता के भारत माता के महात्मा गांधी के महात्मा गांधी। శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం లక్ష్మీపురం పంచాయతీ నేతేరు గ్రామంలో ఏర్పాటు చేసిన విజయదుర్గాదేవి మండపం వద్ద శరన్నవరాత్రులలో భాగంగా 8వ రోజు దుర్గాదేవి అవతారంలో అమ్మవారిని మహిళలు అలంకరించారు. అనంతరం ప్రధాన అర్చకులు నానిబాబు ఆధ్వర్యంలో విఘ్నేశ్వర సకల మండపారాధన, రక్ష సూత్రధారణ, సహస్ర కుంకుమార్చనతో పాటుగా అమ్మవారికి లలిత సహస్ర చండీ యోగం నేతేరు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అర్చకులు నిర్వహించారు. అనంతరం 1500 మందికి అన్న సంతర్పణ కమిటీ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పట్నవాణిపేట గ్రామస్తులు భారతి గోవిందరెడ్డి గారు మరి పూర్తిగా రైస్ సప్లై చేస్తున్నారు.